యూరోప్లో ప్యూరెస్ట్ లేక్ అనమాట. కాబట్టి నన్ను గుర్తుపట్టి ఫుల్ టైం పాస్, కోటి కోసం కోటి విద్యలు, పిచ్చోడిని చూసినట్టు చూస్తున్నారు అనమాట. ఏం చేస్తున్నారు రోజా? జుస్వియా ఆంజియా ఫ్రెంచ్ పీపుల్ రూడ్ హోమ్ టూర్ చేద్దాం. ఇదే మేము తీసుకున్న హౌస్ అనమాట. ఈ స్ట్రీట్స్ లోనే తీసారు అదంతా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కట్ చేస్తే సెకండ్ డే మార్నింగ్ నిన్న 10ంటికి బయలుదేరాం మనం. ట్రిప్ రాత్రి 10 అయిందనమాట వచ్చేసరికి. ఇదిగోండి ఈ క్వైట్ విలేజ్ లో ఒక ఎయిర్బిఎన్బి తీసుకున్నాం. చూడండి ఇది చాలా పాత విలేజ్, మొత్తం అన్ని పాత హౌసెస్, రో హౌసెస్. చూడండి ఎప్పుడు కట్టారో కూడా తెలియదు. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మేము తీసుకున్న హౌస్. హౌస్ ఏదో చూడడానికి పాతగా ఉందని అండర్ ఎస్టిమేట్ చేయకండి, లోపల చాలా బాగుంది. ప్రస్తుతానికి ఏంటంటే లగేజ్ తోటి కచరా పచ్చరాగా ఉంది. చెక్అవుట్ చేసి వెళ్ళిపోతాను చూసారు రేపు. అప్పుడు హోమ్ టూర్ కూడా యాడ్ చేస్తాను ఈ వీడియోలో క్విక్గా. ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి వేరే లొకేషన్కి వెళ్ళిపోతున్నాం. లెట్స్ ఎంజాయ్ ద జర్నీ. సో మనం వెళ్ళబోతున్న లొకేషన్ వచ్చేసి అన్సీ అనమాట. ఊపిరి మూవీ షూటింగ్ స్పాట్, పారాగ్లైడింగ్. పేరెంట్స్ చూడలేదని చెప్పేసి వెళ్తున్నాం. డ్రైవ్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లొకేషన్స్ అయితే అసలు మెస్మరైజింగ్. సరదాగా రోడ్డు పక్కన ఆగాం అనమాట. ఇదిగోండి మనం ఈ పాత్రలోనే ఎలా వచ్చాం. కార్ అక్కడ ఆపుకుని అదిగోండి అలా మనం పైకి ప్రొసీడ్ అవ్వాలి. బ్యూటిఫుల్ ఉంటాయి పైనుంచి వ్యూస్ అన్ని. అసలు అమేజింగ్ ఉన్నాయి ల్యాండ్స్కేప్స్ అయితే. అసలు ఆ పచ్చదనం, ఆ కొండలు, ఆ కొండల మీద హౌసెస్ సూపర్ అంటే సూపర్ అసలు. లాస్ట్ ఇయర్ మనం అత్తమామలతో స్విట్జర్లాండ్ ట్రిప్ వెళ్ళాం. ఇక్కడ కూడా సిమిలర్ బ్యూటీస్ అనమాట. కాకపోతే అవన్నీ స్విస్ పర్వతాలు, ఇవన్నీ ఫ్రెంచ్ పర్వతాలు. ఇవన్నీ ఫ్రాన్స్లో కూడా బ్యూటిఫుల్ హిల్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో ఈ అన్సీ ఒకటి అనమాట. నా డ్రీమెస్ట్ ప్లేస్ ఇదే అమ్మ, నాకు చాలా ఇష్టం. నీదేంటమ్మా? హన్సీ చూడకుండా హన్సీ నువ్వు చూస్తుందేంటమ్మా మరి? ఇదే ఇప్పుడు మీరు చూస్తున్నదే అన్సీ లేక్ అండి. మూల ఊరు హన్సీ అమ్మ. నువ్వు మన తర్వాత వెళ్ళబోతున్నావు. ఇది అన్సీ లేక్ అండి. ఇది అన్సీ లేక్ అండి. ఇదే సరదాగా అమ్మకే సర్ప్రైజ్ లియో అన్నాడు. ఇదే అన్సీ లేక్ అండి. మీరేనా చెప్పచ్చు కదండి. నువ్వేమో మరి అన్సీ 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 అన్నా కాదు. మీరంతా అన్సీ లేక్ మాట. సో ఈ ప్లేస్ని కోల్దులా ఫొక్లాజ్ అంటారు అనమాట. ద మోస్ట్ పాపులర్ వ్యూ ఇది అన్సీ లేక్. యూరోప్లో ప్యూరెస్ట్ లేక్ అనమాట. స్విట్జర్లాండ్లో కూడా లేదు, ఫ్రాన్స్లో ఉంది. అలాగే అన్సీ టౌన్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ నేను ఒక వీడియో చేశాను వింటర్ సీజన్లో వచ్చినప్పుడు. ఒకవేళ మీరు అది చూడకపోతే చూడండి. అన్సీ టౌన్ అంతా కవర్ చేశాను అప్పుడు. ఏమంటే వ్యూ ఎలా ఉంది? సూపర్ ఉంది, అదిరిపోయింది. సుమా నచ్చిందా ప్లేస్? అరే బుడంకి ఎలా ఉందిరా ప్లేస్? బాగా ఎలా ఉంది? డ్రైవ్ ఎలా ఉంది? బాగా నచ్చిందండి ప్లేస్? అమ్మకి సర్ప్రైజ్. మీకోసమే వచ్చామండి ఇక్కడికి. అలాగే ఇది పారాగ్లైడింగ్కి వన్ ఆఫ్ ది ఫేమస్ స్పాట్ అనమాట. మీరు ఎంటైర్ వరల్డ్లో చూస్తే ఒక టాప్ 10 ప్లేసెస్లో ఇది కూడా ఒకటి పారాగ్లైడింగ్కి. ఊపిరి మూవీలో నాగార్జునకి పారాగ్లైడింగ్ చేసేటప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ వల్లే కాళ్ళు పోతాయి. ఆ సీన్ ఇక్కడే షూట్ చేశారనమాట. అది పారాగ్లైడర్స్ ఆ పై నుంచి జంప్ చేస్తారు. ఇప్పుడైతే ఎక్కువ మంది కనిపించట్లేదు కానీ అదిగోండి జూమ్ చేస్తా చూడండి, ఒకళ్ళో ఇద్దరు ఉన్నారు, ఎక్కువ మంది కనపట్లేదు. ఈవినింగ్ అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారనమాట. ఈ లేక్ మాత్రమే కాదండి, లేక్ చుట్టూరు ఉన్న ఊర్లు కూడా చాలా అందంగా ఉంటాయి. లేక్ ఇలా వంపులు తిరుగుతూ ఉంటుంది అనమాట. అందుకే వ్యూ మనకు అంత అద్భుతంగా కనిపిస్తుంది పైనుంచి. ఇప్పుడు కిందకి వెళ్ళిపోయి అన్సీ ఊరిని ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి అన్సీ వీధులు కళకళ ఆడిపోతున్నాయి. ఫ్రాన్స్కి ఒక ఊటీ లాంటిది అనుకోండి ఇది అన్సీ. అక్కడ లేక్ అటువైపు ఉంటుంది. మనం ఊర్లో ఒక రౌండ్ వేసిన తర్వాత అప్పుడు లేక్ దగ్గరికి వెళ్దాం. అసలు ఎటు చూసినా టూరిస్టులే. అన్సీ ఓల్డ్ టౌన్ అంటారనమాట. అన్సీ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తారు. సో ఇందాక రోజా కార్ పార్క్ చేస్తుండగా నేను వెనకాల డైరెక్షన్స్ చెప్తున్నాను అనమాట. ఈలోపు ఒక తెలుగు ఆవిడ నన్ను గుర్తుపట్టి ఏమంటే యూరప్ కదలా అని అడిగారు అనమాట. పైగా తెలుగులో మాట్లాడుతున్నాను కదా, ఆవిడకి డౌట్ ఉందంట నేనో కాదో అని. సో సడన్గా తెలుగులో మాట్లాడేసరికి కన్ఫర్మ్ చేసుకుని వచ్చి మాట్లాడారు. రేష్మా గారు అంట, హైదరాబాద్ నుంచి. నా చేతిలో కరెక్ట్గా ఆ టైంకి ఫోన్ లేదు, నాకు ఐడియా రాలేదు ఫోటో తీసుకోవాలని. ఒకవేళ మీరు బై ఛాన్స్ ఈ వీడియో చూస్తున్నట్లయితే కామెంట్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. ఐ విల్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. వచ్చి అలా ర్యాండమ్గా ఎక్కడ అన్సీ అండి, కనీసం ప్యారిస్ కూడా కాదు. సో ఇక్కడికి వచ్చి ఒకళ్ళు గుర్తుపట్టి మాట్లాడడం చాలా హ్యాపీ అనిపించింది. ఇదంతా అన్సీ ఓల్డ్ టౌన్. పేరుకే ఓల్డ్ టౌన్ అనుకుంటారేమో, నిజంగానే మన పాత బస్తీలో ఎలాగైతే పాత బిల్డింగ్లు ఉంటాయో ఈ అన్సీ ఓల్డ్ టౌన్లో కూడా
ఫుల్ ఆఫ్ ఓల్డ్ బిల్డింగ్స్ అండ్ వైబ్ మాత్రం అదిరిపోద్ది అసలు. ఒరే బుడంకాయ, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? చూడండి ఇతను ఎంత ఆర్టిస్టిక్ గెటప్ వేసాడో. అందరూ వీలైనంత డబ్బులు వేస్తున్నారన్నమాట ఇక్కడ. కోటి కోసం కోటి విద్యలు. ఓల్డ్ సిటీని చూసుకుంటూ అలా కొంచెం ముందుకు వచ్చామనుకోండి, అన్సీ కాలువ కొట్టి కనిపిస్తుంది అనమాట. ఓల్డ్ సిటీలోనే అన్సీ పిల్ల కాలువ అనమాట. అది పిల్ల కాలువ, పేరుకే పిల్ల కాలువ, కానీ భలే బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి, చాలా చాలా పాపులర్. చూడండి లొకేషన్ ఎంత బాగుందో, నీళ్లు ఎంత ప్యూర్గా ఉన్నాయో చూసారా. లేక్లో ఎలాగైతే ఉంటుందో వాటర్ సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అండ్ ఈ కాలువ కొట్టు పక్కనే చక్కగా రెస్టారెంట్స్ ఉంటాయి, కాఫీ తాగొచ్చు, ఐస్ క్రీమ్ తినొచ్చు. ఎదురు ఒక పాపులర్ ఐస్ క్రీమ్ షాప్ కూడా ఉంటుంది. చాలా హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట ఇది. ఫుల్ టైం పాస్. టూరిస్టులు కూడా చాలా ఎక్కువ మంది వస్తారు ఇక్కడికి. ఇప్పుడు బిజీగానే ఉంటుంది. నేను చూడండి, అందరూ ఫోటోలు తీసుకునేవాళ్ళు, ఫుడ్ తినేవాళ్ళు, మంచి కళకళలాడుతూ ఉంటుంది ఏరియా. ఈ ఓల్డ్ సిటీలో హౌసెస్కి ఎంత చక్కగా పెంచారో పాదులు, అసలు ఆర్టిస్టిక్ అనమాట, ప్యూర్లీ ఆర్టిస్టిక్. ఎంత అందంగా పెట్టుకుంటారంటే అంత అందంగా పెట్టుకుంటారు. ఈ బ్రిడ్జెస్కి ఏమో పువ్వుల గుత్తులు, పువ్వుల మొక్కలు, అసలు సూపర్. అసలు మెయింటెనెన్స్ అయితే అదుర్సు. నేను ఇలా అన్సీ సందుల్లో మాట్లాడుకుంటూ తిరుగుతుంటే కొంతమంది నన్ను ఏదో పిచ్చోడిని చూసినట్టు చూస్తున్నారు అన్నమాట. జనాలు ఎక్కువ ఉన్నారు కదా, అసలు ఎంత మంది ఉన్నారు ఈ రెస్టారెంట్ దగ్గర. యూరోపియన్స్ ఏంటంటే పక్కాగా సమ్మర్ హాలిడేస్ వచ్చాయనుకోండి, జూలై ఆగస్ట్ 2 నెలలు సెలవులు కాబట్టి కనీసం 1 or 2 వెకేషన్స్ చేస్తారనమాట. సో పాపులర్ టూరిస్ట్ స్పాట్లు అన్నీ కూడా యూరోప్లో ఎక్కడికి వెళ్ళినా పాపులర్ టూరిస్ట్ స్పాట్లు అన్నీ బిజీగానే ఉంటాయి. అలాగ చూసారు కదా. ఒరే ఏంటిది చేతిలో, ఏంటిది ఇవి? నాకు ఇవి ఎండలు అయితే మామూలుగా లేవు. ఇండియా ఎండలు మించిపోయింది అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే యూరోప్ ఎండలో ఆల్రెడీ చెప్పాను కదా, యూవీ రేడియేషన్ ఎక్కువ ఉంటుంది. సో మనకి టైర్డ్నెస్ అనేది స్పీడ్గా వచ్చేస్తుంది అనమాట. కొంత ఎక్కువసేపు ఎండకి ఎక్స్పోజ్ కూడా అవ్వకూడదు, బాగా ట్యాన్ అయిపోతుంది స్కిన్. ఇదిగోండి, ఇప్పుడైతే ఐస్ క్రీమ్ తింటున్నాం, బాగుంది టేస్ట్. ఇక్కడ ఓల్డ్ సిటీలో చాలా పాపులర్ ఐస్ క్రీమ్ షాప్స్ అన్నీ ఉంటాయి అన్సీలో. వచ్చినప్పుడు ట్రై చేయండి, బాగుంది. ఏం చేస్తున్నావు రోజా? ఐస్ క్రీమ్ తాగుతున్నాను. మీలో ఎంతమందికి ఐస్ క్రీమ్ తినడం కన్నా తాగడం ఇష్టం? మిల్క్ షేక్ తీసుకోవచ్చు కదా. లేదా ఐస్ క్రీమ్ కరిగిన తర్వాత తాగడమే మంచిది. నాలా ఎవరికి ఇష్టం కామెంట్ చేయండి. ఆ నీటి మధ్యలో ఒక బిల్డింగ్ నిలబడింది చూసారా, అది ఓల్డెన్ డేస్లో జైలు అనమాట. ఇప్పటికీ కూడా ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్. ఎందుకంటే అటుపక్కన ఇటుపక్కన ఓల్డ్ సిటీ, మధ్యలో చక్కని కాలువ, అందులో ఒక మంచి పురాతన బిల్డింగు, సూపర్. అన్సీ లేక్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. చూడండి, చెరువు గట్టు మీద సల్సా డ్యాన్స్ అనమాట. సల్సా డ్యాన్స్ తెలుసు కదా, చాలా ఫేమస్ యూరోప్లో. వీళ్ళు సీరియస్గా సల్సా డ్యాన్స్ చేస్తున్నారు. మనం దగ్గరికి వెళ్ళి డూ యూ నో నాటు అని చెప్పి నాటు డ్యాన్స్ వేయాలి. నాటుకి బాగుంటుంది, కాకపోతే మనకి డ్యాన్స్ రాదు. ఇదే మోస్ట్ బ్యూటిఫుల్ అన్సీ లేక్. చాలా ప్యూర్ వాటర్ లేక్ అనమాట అది. ఇందాక మనం కోల్డ్ ఆఫ్ అక్లాస్ కొండ పైకంట ఎక్కి అక్కడ నుంచి బ్యూటిఫుల్ వ్యూ చూసాం కదా, ఆ వ్యూలో ఎండింగ్ పాయింట్ అనమాట. సిటీ పక్కనే ఉంటుంది ఇది. అక్కడ ఎదురుకుండా ఇప్పటివరకు మనం తిరిగి వచ్చాం కదా, అదంతా అటువైపు. ఇక్కడ లేక్, జనాలు చాలా ప్రశాంతంగా హ్యాపీగా వాకింగ్, సైక్లింగ్ చేసుకుంటూ, లేదంటే బీచ్ ఆ లేక్ ఒడ్డుని కూర్చుని చిల్ అవుతూ ఉంటారు. బ్యూటిఫుల్ లొకేషన్. అన్సీలో ఇది మోస్ట్ పాపులర్ ప్లేస్ అండి. లవర్స్ బ్రిడ్జ్ అంటారు. చూడండి అసలు వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయో, భలే ఉంది. ఇదిగోండి, బ్రిడ్జ్ మీద ఎప్పుడూ జనాలు ఉంటూనే ఉంటారు. ఇక్కడ ఏంటంటే లవర్స్ ఒక ముద్దు పెట్టుకున్నారనుకోండి, వాళ్ళ బాండింగ్ ఎప్పటికీ స్ట్రాంగ్గా ఉంటుందని బిలీవ్ చేస్తారనమాట. సో మీ లవర్ని తీసుకుని అన్సీ లవర్స్ బ్రిడ్జ్కి వచ్చేయండి అర్జెంటుగా. హనీమూన్ ట్రిప్. హనీమూన్ సిటీ అని పేరు పెట్టాను నేను దీనికి, అన్సీకి. ఇంతకుముందు చేసిన వీడియోకి ది హనీమూన్ సిటీ ఆఫ్ ఫ్రాన్స్ అని ఉంటుంది టైటిల్. వింటర్లో వచ్చాం, ఇప్పుడేమో సమ్మర్లో వచ్చాం. సమ్మర్ వైపు నేను అసలు వీడియో తీయకూడదు అనుకున్నాను, కానీ మొత్తం రికార్డ్ చేశాను మళ్ళీ. ఎందుకంటే కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు, పాతవి చూడరు కదా, సో కొత్తవి చూస్తారని చెప్పి మొత్తం నీట్గా చేశాను. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. అన్సీ చాలాసార్లు వచ్చాం కానీ ఎంత క్రౌడ్తో ఎప్పుడూ చూడలేదండి. చెరువు గట్టు మీద అసలు ఎంతమంది కూర్చొని రిలాక్స్ అవుతున్నారు, కొన్ని వేల మంది ఉన్నారు అసలు. ఎప్పుడు ఇది 4వ సారి అనుకుంటా రావడం, ఫస్ట్ టైం ఇంత బిజీగా చూస్తున్నాం అన్సీని.
అన్సీ చెరువు గట్టు మీద నడుచుకుని వెళ్ళిపోతుండగా మన సబ్స్క్రైబర్స్ కనపడ్డారు. నిజంగా షాకే, ఎందుకంటే ప్యారిస్లో కలిసారంటే ఒక అర్థం, కానీ అన్సీ అనేది ఫ్రాన్స్కో మూలన ఉంటుంది. అక్కడ మన వాళ్ళు ఉన్నారు. పేరు బ్రో? నా పేరు అరవింద్ రెడ్డి. అరవింద్ రెడ్డి ఫ్రమ్ నిజామాబాద్. మీరు బ్రో? లక్ష్మణ్ ఫ్రమ్ నిజామాబాద్. ఇద్దరు నిజామాబాద్ కుర్రోళ్ళు. ఏంటి బ్రో ఇక్కడ ఎలా ఉంది లైఫ్, ఎలా ఉంది అన్సీలో? ఇక్కడ చాలా బాగుంది బ్రో. సమ్మర్ లో బెస్ట్ ప్లేస్ టు లివ్. ఎవ్రీడే రూమ్ ఇక్కడ తిరుగుతూ ఉంటాం కదా, అసలు ఎంత ప్యూర్ గాలి అసలు. బ్రో మీకు ఎలా ఉంది ఎన్సీలో? 9 months నుంచి ఇక్కడనే ఉంటుంది. ఓకే. యావరేజ్గా మనకి ఇక్కడ డబల్ బెడ్రూమ్ తీసుకోవాలంటే ఎంత కాస్ట్ అవుతుంది ఏమైనా ఐడియా ఉందా? 1500 వరకు ఉంది. ఓకే ఓకే. అంటే ప్యారిస్కి కొంచెం సమానంగా, ఎందుకంటే అన్సీ చాలా పాపులర్ టూరిస్ట్ ప్లేస్. చూస్తున్నారు కదా, తుక్కు సో స్విస్ బార్డర్ కూడా ఇది, జెనీవా పక్కనే అనమాట. సో అది చాలా హ్యాపీగా ఉంది బ్రో మిమ్మల్ని ఎలా సడన్గా మీట్ అవ్వడం, మీరు గుర్తుపట్టడం. సూపర్ హ్యాపీ. థ్యాంక్ యూ. నైస్ టు మీట్. ఎలా ఉందండి అన్సీ, ఎంజాయ్ చేశారా మీరు ఇద్దరు? చాలా అండి. మరి వెళ్ళిపోదాం అంటున్నారు వెంటనే? చెడిపోతుంది. మామగారు మీరండి? 9:15 రైట్ టైం అండి మనకి. ఓకే అండి. సుమా ఎలా ఉంది అన్సీ? చాలా బాగుందండి. నైట్ అంతా ఇక్కడే కూర్చోమని ఇక్కడే కూర్చుంటాను. అత్తయ్య గారు ఏమంటారు మరి దీనికి మీరు? బిల్ 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 బా. కాల్ మీ గేట్స్. ఓకే, బిల్ గేట్స్ లాస్ట్ నేమ్ బా, ఫస్ట్ నేమ్ బిల్. ఒరే బుడ్డి ఎలా ఉందిరా అన్సీ, బాగుందా? వావ్, ఎలా ఉంది అన్సీ? బాగుంది, చాలా బాగుంది బా. ఓకే, థాంక్స్ ఫర్ దిస్. గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ 3వ రోజు మన ట్రిప్లో. శుక్రవారం బయలుదేరాం, ఈరోజు ఆదివారం మార్నింగ్ అనమాట. 9:30 అవుతుంది టైము. మనం ఏంటంటే ఈ బ్యూటిఫుల్ విలేజ్ని ఈరోజు 11:30, 12 ఆ టైంకి ఖాళీ చేసేయాలి. అదే మనం తీసుకున్న ఇల్లు. జోరుగా వంట కార్యక్రమాలు సాగుతున్నాయి లోపల. ప్లాన్ ఏంటంటే ఆ కుక్ చేసిన ఫుడ్ని బాక్సుల్లో పెట్టుకుని ఇక్కడ ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మధ్యలో లంచ్ టైంకి తినేసి అలా అటు నుంచి అంటే ప్యారిస్ వెళ్ళిపోదాం అనేది ప్లాన్. సరదాగా ఈ విలేజ్ అంతా సరదాగా రౌండ్ వేద్దాం. ఇది మెడివల్ విలేజెస్ అంటారు వీటిని. చూడండి, అన్నీ పాత హౌసెస్ అండి. బయట నుంచి చూడడానికి పాతగా ఉన్నాయి, కానీ లోపల మాత్రం మంచి రెనోవేషన్ చేసి క్లీన్గా పెడతారు. మనుషులు అందరూ గుడ్ మార్నింగ్ చెప్తారండి. చూడండి, అంతా క్వైట్గా పీస్ఫుల్గా ఉంది. చూసారా, ఈ స్ట్రీట్ అయితే భలే ఉంది. అబ్బబ్బబ్బా, ఏం కావాలో చెప్పండి. ఎలాంటి ఊర్లో బతికితే రిటైర్ అయిపోయిన తర్వాత మనసుకి హాయిగా ఉంటుంది అసలు. ఒక ఇంటర్నెట్ కనెక్షను, మంచి ఇల్లు, నెల నెల పెన్షన్ వస్తుంటే హ్యాపీగా బతుకుతూ ఉంటారనమాట ఇక్కడ ప్రజలు. చూడండి. హాయ్ రోజా, ఏంటిది డ్రెస్సు? ఏనుగుల డ్రెస్సా? గమ్ముని ఏనుగులు అటాక్ చేస్తే చూసుకో మరి. గుడ్ మార్నింగ్ మామయ్య గారు, ఎలా ఉందండి ఊరు? ఏంటి మీరేంటి? బాగుంది రోజా. ఎలాగా ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి రోజా, మామయ్య గారు మేము ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, అది పెట్టుకుని వెళ్ళడానికి బాక్సులు లేవు మన దగ్గర. యూజ్ అండ్ త్రో బాక్సులు తెచ్చుకోవడానికి దగ్గరలో షాప్ ఉందేమో చూడడానికి వెళ్తున్నాం. పనిలో పనిగా మీకు కూడా ఊరు చూపించినట్టుగా ఉంటుంది కదా. ఇది చాలా మారుమూల విలేజ్ అండి. ఇది పెద్ద టౌన్ ఏం కాదు. ఇక్కడ నుంచి టౌన్కి వెళ్ళాలంటే మనము ఒక 20 minutes అలా డ్రైవ్ చేయాలి. చిన్న విలేజ్ అయినా కూడా చూడండి ఎంత క్యూట్గా ఉందో. చిన్న చిన్న సెలూన్లు, మెడికల్ షాపు, అండ్ ఇక్కడ ఒక చిన్న పిజ్జా షాప్ కూడా ఉంది. మిడ్ నైట్ 11 వచ్చినప్పుడు కూడా అది ఓపెన్లోనే ఉంది. ఎదురుకుండా కనిపిస్తుంది కదా, అదే పిజ్జా షాప్. ఈ బిల్డింగ్ చూడండి, అసలు భలే ఉంది. పాత బిల్డింగ్. ఈ ఎంట్రన్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో, పెద్ద కోట తలుపులాగా ఉంది ఏకంగా. బాబా, ఎంత బాగుందో. నాకు ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. చూడండి, ఈ హౌస్ క్రేజీ ఉంది అసలు. ఇక్కడ హౌస్ కలర్స్ అన్నీ కూడా ఇలాంటి కొంచెం బ్రౌనిష్ రెడ్ కలర్లో ఉన్నాయి. దగ్గరికి తీసుకెళ్తే నోటీస్ చేయండి. ఇదిగోండి, బ్రిక్ కలర్ చూసారా ఎలా ఉందో? ఇక్కడ ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఇదిగోండి, మ్యాక్సిమం హౌసెస్ అన్నీ ఇదే బ్రిక్ కలర్లో ఉన్నాయి. అసలు చాలామంది అండి ఇన్స్టాగ్రామ్లో ఫ్రెంచ్ పీపుల్ రూడ్, రేసిజము అది ఇది అంటారు. నేనైతే ఇప్పుడుకొచ్చి రోజా కూడా అసలు నాకు కూడా ఎప్పుడు ఎవరు తగలదు అలాగా. మాది బ్రౌన్ స్కిన్నేగా. ఇప్పుడు చూడగానే ఇండియన్ అని రికగ్నైజ్ చేసినా కూడా చక్కగా ఎంతమంది తెలుసా బోన్జూర్ చెప్పారు. చెప్తున్నారు అంటే హలో హలో అని చెప్తున్నారు. అసలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మనం విజిట్ చాలా రేర్ అండి. రేసిజం అనేది ఉంటుంది, లేదంటలేదు, కానీ రేర్. మనం పీపుల్ని ఎలా పలకరించామన్నది కూడా చాలా మ్యాటర్ అవుతుంది. సో మనం కూడా వాళ్ళ లాంగ్వేజ్లో బోన్జూర్ అని విష్ చేసామనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. ఇందాక అలా నడుచుకుని వస్తున్నప్పుడు కూడా 2-3 కపుల్స్ ఆగి మరీ మాట్లాడారు మాతో. ఈ ఊరు చర్చ్ అనమాట ఇది. ఇది కూడా చూసారా, రెడ్డిష్ బ్రౌన్ టింట్లో భలే ఉంది కలర్.
అదిగోండి స్పార్ సూపర్ మార్కెట్, బుల్లి సూపర్ మార్కెట్ ఎలా ఉందో చూద్దాం లోపలికి వెళ్ళి. బాగుందండి సూపర్ మార్కెట్. చిన్న ఊర్లో చిన్న సూపర్ మార్కెట్ స్పార్ మన దగ్గర కూడా ఉంది తెలుసు కదా. ఇదిగోండి మేము ఇడ్లీ కోసమే వచ్చాం అనమాట. ఇది చూసారా ఎంత పెద్దది ఉందో. చక్కగా ఇందులో ఫుడ్ పెట్టేసుకుని ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయి మనం దారిలో ఎక్కడ మంచి ప్లేస్ ఉంటే అక్కడ తినేచ్చు అనమాట. ఎలా ఉందండి ఐడియా? సూపర్ మార్కెట్లో మన పని అయిపోయింది, కావాల్సినవి దొరికేసినాయి. మళ్ళీ వాకింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నాం. బోన్షూ బా భలే ప్రశాంతంగా ఉంది కదండి ఈ ఊరు. ఈ రోడ్డు చూడండి అలా స్లోప్ ఉంది కిందకి, దిగేటప్పుడు బాగానే ఉంటుంది. ఒకవేళ ఎక్కాలంటే నడుచుకుని మోకాలు పట్టేస్తే దూరంగా ఆ పంట పొలాలు కొండలు భలే కనిపిస్తుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి హోమ్ టూర్ చేద్దాం. మనకి చెక్అవుట్ టైం కూడా అయిపోతుంది. ఇంకా హోమ్ టూర్ చేసుకుని చలో ఇక్కడ దగ్గరలో షూటింగ్ స్పాట్స్ అవి ఉన్నాయి, మంచి లొకేషన్లు చూసుకుని అటు నుంచటే ప్యారిస్. ఇప్పుడు మీరు ఆ స్లోప్ ఎక్కాలి. ఇప్పుడు మేము దూరంగా కనిపిస్తుంది చూసారా, డాడీ వెళ్ళిపోతున్నారు. ఆ స్లోప్ ఎక్కుదాం. చూడండి పురాతన గోడలు, ఇళ్ళకి చెక్క తలుపులు చూసారా. ఈ ప్రహరీ గోడ కూడా ఎంత పాతగా ఉందో. అవతల పక్కనేమో పెద్ద తోటలా ఉంది, ఏదో తుప్పల్లా ఉన్నాయి. ఈ ఇల్లు చూడండి ఎంత పాతగా ఉంది, బట్ అట్ ద సేమ్ టైం భలే ఉంది. ఇవి కూడా పాత హౌసెస్. అక్కడ కనిపిస్తుంది చూసారా, అది మనం తీసుకున్న ఇల్లు అనమాట. ఈ ఇల్లు కూడా భలే ఉంది. కింద గ్యారేజు, పైన ఇల్లు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇదే మేము తీసుకున్న హౌస్ అనమాట. ఇదేంటంటే హైవే నుంచి ఒక 15 minutes డ్రైవ్ చేసుకుని లోపలికి రావాలి. మనకి ఇలాంటి ఊర్లో కొంచెం కాస్ట్ తగ్గుతుంది అనమాట, అకామిడేషన్ కాస్ట్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? vous êtes français? Je suis indien. Ah oui. Nous habitons à Paris. Oui. Nous, on était à l'île Maurice, on allait tout le temps à l'île Maurice. Ah, en Mauritius, il y a beaucoup d'Indiens en Mauritius. Et costumes, j'ai beaucoup de robes. Belle robe. Belle robe et oui. tout. Ah, Vous c'était êtes local, vous êtes d'ici ou... Non, c'est ma fille. Ah, la fille. Elle est partie en vacances, moi je garde sa On garde la maison. maison. Ah, d'accord. c'est bien. లగేజ్ అంతా సర్దేసి కార్లో పెట్టేసాం. బాయ్ రెడీయా? సోమా రెడీ అండి. బాయ్ చెప్పేద్దాం ఈ ఊరికి మరి. రోజు చెప్పదా? అదిగోండి ఒకసారి హోమ్ టూర్ చూపిస్తాను కదా. ఇదిగోండి ఇదే అనమాట మనం తీసుకున్న ఇల్లు. ఎంటర్ అవగానే మంచి హాల్, చాలా బాగుంది. ప్యూర్ ఫ్రెంచ్ స్టైల్ హౌస్ అనమాట. మొక్కలు కూడా బాగా పెట్టారు. అదిగోండి డెకరేషన్స్ అండ్ సోఫా, ఫ్రిడ్జ్ కూడా చాలా పెద్దది ఉంది. అండ్ డైనింగ్ టేబుల్. ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే డిఫరెంట్గా అనిపించింది సీడీలు. చాలా సీడీలు కలెక్షన్ ఉంది. మనం ఇప్పుడు ఎవరో సీడీలు వాడట్లేదు కదా, చాలా సీడీలు పెట్టి ఇదిగోండి సీడీ ప్లేయర్ కూడా ఇచ్చారు, మ్యూజిక్. ఇందాక ఇదిగోండి ఈ టోపీతోనే వీడియో చేశాను నేను. ఈ టోపీ వదిలేయాలి, ఓనర్ గారి టోపీ ఇది, మనం తీసుకెళ్ళకూడదు. అండ్ డెకరేషన్స్ అన్నీ బాగున్నాయి. అండ్ మొత్తం ఎలక్ట్రిసిటీ బేస్డ్ కుకింగ్ అనమాట. మొత్తం ఇది ఫూర్ అంటారు, ఇది కుకింగ్ ఇండక్షన్. కింద మనకి ఇప్పుడు కూడా రూమ్స్ ఏం లేవు, పైన ఉన్నమాట రూమ్స్. మొత్తం 3 రూమ్లు. ఇదిగోండి ఇది ఫస్ట్ రూమ్. ఇక్కడ చక్కగా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఇదిగోండి ఇక్కడ విండో వ్యూ, చక్కగా ఊరంతా కనిపిస్తుంది అన్నమాట. అలాగా ఇదేంటంటే చెక్అవుట్ చేసేసాం, వెళ్ళిపోవాలి. ఇంకా ఆల్రెడీ వాళ్ళు 11:30కి ఇచ్చేయమన్నారు, 15 minutes డిలేలో ఉన్నాం. ఇది కామన్ స్పేస్లో పెట్టారనమాట, చక్కగా ఇక్కడ కూర్చొని టీవీ చూడడానికి. అండ్ ఇక్కడ ఇంకొక విండో, చెక్క మెట్లు. మళ్ళీ పైకి వెళ్తే పైన 2 రూమ్స్ ఉంటాయి. ఇక్కడ ఇది మేమున్న రూమ్ అనమాట. క్యూట్గా ఉంది బెడ్ అండ్ మంచి టేబుల్. పైన కిటికీ, ఇలా కిటికీలు ఉంటాయి ఫ్రెంచ్ హౌసెస్కి. మొత్తం రెనోవేటెడ్ అనమాట ఇది. ఇక్కడ రెస్ట్ రూము, ఆ పక్కన స్నానాల గది. ఇది ఇంకొక రూమ్ అనమాట. అత్తయ్య గారు మామగారు స్టే చేశారు ఇక్కడ. 2 సెపరేట్ బెడ్స్, చక్కటి బుక్ షెల్ఫ్స్, అంతా ఫ్రెంచ్ స్టైల్ నీట్గా పెట్టుకుంటారు వీళ్ళు అంతా. ఎందుకంటే చూడండి ఇది చెక్క హౌసెస్ అనమాట ఇవి. బుల్లి కిటికీ, బాగుంది కదా ఊరు. సో అదండి హౌస్ భలే క్యూట్గా ఉంది కదా. సో ఇంకా బాయ్ చెప్పేయాలి ఇంటికి. చూడండి విలేజ్ దాటి కొంచెం ముందుకు వచ్చాం. మన డెస్టినేషన్ చెప్పాను కదా, షూటింగ్ లొకేషన్ ఉందని. ఒక చిన్న విలేజ్ అనమాట అది. అక్కడికి వెళ్ళే దారిలో చూసారా మొత్తం చక్కగా ఇవన్నీ గ్రేప్ తోటలు. అండ్ ఆ దూరంగా చూడండి బ్యూటిఫుల్ వ్యూ, మౌంటైన్స్ అన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఊపిరాట్లేదు. ఈ సాంగ్ చాలామంది గుర్తు పట్టకపోవచ్చు,
చాలా మంచి సాంగ్. ఊపిరి మూవీలో కార్తీ అండ్ తమన్నా సో సూపర్ డూపర్ సాంగ్. మా ఇద్దరికి చాలా ఇష్టం ఆ సాంగ్ ఎదరున్న ఒక విలేజ్లో షూట్ చేశారన్నమాట. అక్కడ బోర్డు చూసారా, ఆ ఊరి పేరు ఆ అనమాట. ఆ అని చదవాలి. కొంచెం విచిత్రంగానే ఉంటుంది ప్రొనౌన్స్ చేయడానికి. సో ఆ ఊరే వెళ్తున్నాం ఇప్పుడు మనం. వచ్చేసామండి విలేజ్కి. కార్ ఏమో అక్కడ పార్క్ చేసాం. ఇప్పుడు రోజా పార్కింగ్ ఫీజు పే చేస్తుంది €3 అనమాట ఒక రోజుకి. అక్కడ ఏం రాశారంటే ఈ మిషన్ మీద మనం చూస్తే ఇక్కడ ఫ్రెండ్స్లో రాశారు, ఈ పార్కింగ్ మీద వచ్చిన రెవెన్యూతో ఈ విలేజ్లో చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితే చేస్తున్నారు. సో మనం ఈ విలేజ్కి వచ్చినందుకు ఆ €3 విలేజ్ డెవలప్మెంట్కి మనం మన తరపున చిన్న ఫండ్ ఇచ్చినట్టే. మెడివల్ విలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. అసలు విజువల్స్ అయితే చాలా స్టన్నింగ్గా ఉన్నాయి. వీటిని గోల్డెన్ బ్రిక్ స్టోన్స్ అంటారంట. చూస్తున్నారు కదా, కలర్ అంతా కూడా ఎంత వైబ్రెంట్గా కనిపిస్తుందో. మెడివల్ పీరియడ్ అంటే ఏదో నిన్న మొన్నటిది కాదండి, వందల సంవత్సరాల క్రితం కట్టిన హౌసెస్ అనమాట ఇవన్నీ. కనీసం 500 నుంచి 1500 సంవత్సరాల క్రితం బిల్డ్ చేసిన విలేజ్ అనమాట ఇది. గోల్డెన్ స్టోన్ హౌసెస్ అంటారు వీటిని. చూడండి, ఎండ పడినప్పుడు ఈ హౌసెస్ బ్యూటీ ఇంకా డబల్ త్రిబుల్గా కనిపిస్తుంది. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. గోల్డెన్ స్టోన్ హౌసెస్ అంట. బ్యూటిఫుల్, అసలు బ్యూటిఫుల్. ఇక్కడ నుంచి వ్యూ చూసారా మళ్ళా ద్రాక్ష తోటలు. అబ్బో, పనోరమిక్ వ్యూ అయితే అదిరిపోయింది. ఇక్కడ నుంచి కింద ఉన్న ఊరంతా ఒక పెయింటింగ్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఆ వ్యూతో రెస్టారెంట్. అత్తగారు నచ్చిందండి ప్లేస్? బాగుందండి, బాగా బీసీ నడుతుంది. చరిత్రలో వెనక్కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది ఇలాంటి ఊర్లోకి వెళ్తే. ఏ బావ, ఎలా ఉంది ప్లేస్? హిస్టరీ ఇష్టమా నీకు? ఒరే బుడ్డి, మెడివల్ విలేజ్లోకి వచ్చావా? నచ్చిందండి మామగారు ప్లేస్? మెయిన్గా ఇందాక చెప్పాను కదా, ఊపిరి మూవీ షూటింగ్ స్పాట్ అని ఈ స్ట్రీట్స్లోనే తీశారు అదంతా. ఆ క్లిప్ ఒకసారి పెడతాను, చూస్తే మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అసలు ఎలా వెతికి పట్టుకుంటారు ఈ స్పాట్స్ అన్నీ అనిపిస్తూ ఉంటుంది. ఒక సాంగ్ షూటింగ్ కోసం ఆ స్పెసిఫిక్ సాంగ్ చూస్తే 3-4 లొకేషన్స్ ఉన్నాయి అందులో. స్విట్జర్లాండ్లో 2, ఫ్రాన్స్లో 2 అలాగే. అంటే ఆ క్వాలిటీ కోసం అంత హార్డ్ వర్క్ చేస్తారనమాట మూవీ టీమ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తుప్పటిపోయిన సైకిల్ని కూడా ఆర్టిస్టిక్గా భలే పెట్టారుగా అసలు. నమస్తే. మెడివల్ విలేజ్లోకి వచ్చిన ఈ చక్కని క్రెపరే రెస్టారెంట్లో ఇదిగోండి ఈ బెల్లం రొట్టెలు తింటున్నాం అనమాట. ఫ్రెంచ్ భాషలో దీన్ని క్రెప్ అంటారు. సో చాలా ఫేమస్ అనమాట. ఇది రోజేమో మ్యాంగిలోస్ తాగుతుంది. బాగా నువ్వేంటి, నీ స్పెషల్ ఏంటి? అది క్యారమెల్ బాగుంది. సుమా షేరింగ్ ఇద్దరు. ఒరే బుడంకాయ తిన్నావా? బెల్లమట్టు. బెల్లమట్టు విత్ న్యూటెల్లా. బెల్లమట్టు కాదు, అత్తయ్య గారి ఫ్లేవర్ ఏంటి? క్రెప్ విత్ వెనీలా. నాది పూల ముక్క, వని ఐస్ క్రీమ్, వెన్నపూస, వెనీలా ఐస్ క్రీమ్ అన్నమాట. అంటే మీరు ఓల్డెన్ లాంగ్వేజ్లో పూల ముక్క అని చెప్పారు. మైదా పిండితో బెల్లం వేసి కలిపేవారు. ఎలా ఉందండి మెడివల్ విలేజ్? ఎలా ఉందండి? చాలా బాగుందండి. బాగా మెడివల్ విలేజ్ నచ్చిందా? సోమా ఫోటోలు బాగా దిగావా? అయ్యో, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్ 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 బాయ్. ఒరే బాయ్ చెప్పు. వే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. గంట కొట్టండి. బాయ్ బాయ్.